నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ అమరావతి స్వప్నం సాకారమవుతుందని, చారిత్రాత్మక పరంపర ప్రగతి రెండూ కలిపి పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్ రూపుదాల్చుతోంది. దుర్గా భవానీ కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. బౌద్ధ వారసత్వం ప్రగతి కలగలిపిన ప్రాంతం ఇదే. ఇప్పుడు నేను ఈ పుణ్య భూమిపై నిలబడి ఉన్నాను అని తన ప్రసంగంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి అమరావతికి ఉంది. ఇవి శంకుస్థాపనలు కాదు, ఏపీ ప్రగతికి, వికసిత భారత్కు నిదర్శనం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. రికార్డు స్పీడ్ లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుంది. ఏపీలోకి ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుంది. చంద్రబాబు నా టెక్నాలజీ వాడకం గురించి చెప్పారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని నేను గమనించాను. చంద్రబాబును చూసి నేర్చుకున్న ప్రధాని మోదీ అన్నారు. अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम कादु, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नु आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नु अधुनातन प्रदेश गा मार्चे शक्ति। మిత్రులారా, ఇంద్రుడు తాలూకా రాజధాని పేరు అమరావతి అని మన అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా నిలిచింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి శుభ సూచకం అనేది తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్ర ఏపీ కళల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఆశలు, ఆకాంక్షలకి ఈ నగరమే ప్రతిరూపమన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 29,000 మంది రైతులు ఏకంగా 34,000 ఎకరాల భూమిని రాజధానికి పూలింగ్ కింద ఇచ్చారంటే దేశానికే కాదు, ప్రపంచానికే ఇదో చరిత్ర అన్నారు. అలాంటి అమరావతి నగర నిర్మాణం తలపెడితే గత 5 ఏళ్లలో ఎలాంటి విధ్వంసం జరిగిందో చూశామన్నారు. ఉగ్రవాదంపై పోరులో మోదీకి అండగా ఉంటామని ప్రకటించారు. అలాగే కులగణనపై మోడీ నిర్ణయం గొప్పదని ప్రశంసించారు. మోడీ సహకారంతో ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నా అన్నారు. అమరావతి కోసం రైతులు విరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లే అమరావతి పునః ప్రారంభమైంది. ఇది మీ అందరి విజయం. బాధలు, అవమానాలు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైలుకు వెళ్లారు, అయినా వెనకడుకు వేయలేదు. హ్యాట్సప్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎన్నడూ చూడలేదు, మళ్లీ చూస్తారని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా అన్నారు. 5 కోట్ల మంది ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునేలా నిర్మిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 2014 రాజధాని లేని పరిస్థితుల్లో మనం పాలన ప్రారంభించాం. విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్. ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం.
విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈ రోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతి రైతులు గత 5 ఏళ్లుగా నలిగిపోయి లాఠీ దెబ్బలు తిన్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభలో ఆయన ప్రసంగించారు. గతంలో రైతులను కలిసినప్పుడు మా కన్నీళ్లు తుడిచేదెవరు అని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. అమరావతి 5 కోట్ల మందికి సంబంధించిన హబ్ అని అభివర్ణించారు. దేశమే తన కుటుంబంగా మోదీ భావిస్తున్నారని కొనియాడారు. అమరావతి పునఃప్రారంభానికి విచ్చేసిన ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. దివిసీమ తుఫానుల గత ప్రభుత్వం అమరావతిని తుడిచేసింది. ధర్మ యుద్ధంలో అమరావతి రైతులే విజయం సాధించారు. రాజధాని రైతుల పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అమరావతి రైతుల త్యాగాలను మర్చిపోలేం. వారి త్యాగాలకు జవాబుదారీగా ఉంటాం. రాజధానిగా ఆవిర్భవిస్తుంది. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం వల్ల శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. భవిష్యత్తులో మన విద్యార్థులు బెంగళూరు, హైదరాబాద్ వలస వెళ్లరు. అందరూ కోరుకున్నట్లే చంద్రబాబు సీఎం అయ్యారు. ఆయన పాలన దక్షతతో అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతాం. అమరావతి రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా నిలుస్తుంది. అమరావతికి సహకరిస్తున్న మోదీకి ధన్యవాదాలు. భవానీమాత మోదీని మరింత శక్తివంతుడిని చెయ్యాలి అని పవన్ ఆకాంక్షించారు. 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2,000 పైచిలకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్ళు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికీ సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏపీ కళ రాజధాని అమరావతిని నిర్మిస్తామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. రాజధాని పునర్నిర్మాణ సభలో ఆయన ప్రసంగించారు. 10 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పురుడు పోసుకుంది. పునఃప్రారంభం కూడా ఆయన చేతుల మీదుగా జరగడం మన అదృష్టం. గతంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో 29 గ్రామాల్లో 29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. అమరావతి రైతుల త్యాగం వెలకట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులకు నా పాదాభివందనం అన్నారు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల ఒకటిగా అమరావతిని నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 40,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించాం.
దాదాపు 9,000 కోట్ల పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వ నిర్వాహకంతో గత 5 ఏళ్లలో రాజధాని పనులు నిలిచిపోయాయి. అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి తరపున ఎన్నికల ముందు చెప్పాం. ప్రధాని ఆశీస్సులతో సీఎం చంద్రబాబు సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. ప్రజా రాజధాని అమరావతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదికపై ఉన్న అతిరథ మహారథులకు, ఇక్కడికి విచ్చేసిన రాజధాని రైతులకు, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు. అమరావతి నిర్మాణానికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను. 10 ఏళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది. మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం. రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని 29 గ్రామాల్లోని 29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 41,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. దాదాపు 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం నిర్వాహకంతో గడిచిన 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి పార్టీల తరఫున ఎన్నికల ముందు చెప్పాం. ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి వెళ్తున్న బస్సులను ఆటోనగర్ వై జంక్షన్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ తో పాటు డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కులాలకు, ప్రాంతాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా అమరావతి రాజధాని పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారని చెప్పారు. గత 5 సంవత్సరాలలో రాజధాని లేకుండా చేసిన పరిస్థితిని మనం చూశామని అన్నారు. కూటమి పార్టీ అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిగా పునఃప్రారంభం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కూటమి ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభకు విచ్చేస్తున్నటువంటి మోడీ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ప్రజల రాజధాని అమరావతి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ప్రపంచంలోనే అందరి ముందు కూడా సిగ్గొచ్చేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చంపపెట్టులాగా ఈరోజు 8 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి శుభ సందర్భంలో అమరావతిలో 1,00,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టేటువంటి సందర్భాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక పండుగగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వీధి నుంచి, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యక్తి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు
స్వచ్ఛందంగా ముందుకొచ్చి వేలాది మంది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అమరావతి బయలుదేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవ్వరు కూడా వర్గాలకు కానీ కులాలకు కానీ మతాలకు కానీ అతీతంగా ఈరోజు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి వేలాది మంది తరలి వస్తున్నటువంటి పరిస్థితున్నాయి. ప్రభుత్వం తరపున బస్సులు ఏర్పాటు చేసిన స్వచ్ఛందంగా కార్లు, ఆటోలు, 2 వీలర్స్ మీద కూడా లక్షలాది మంది మన ప్రాంతం నుంచి బయలుదేరడం చాలా సంతోషం అనేటువంటి విషయం. ఈ అమరావతి రాష్ట్రానికి ఒక పునర్నిర్మాణం చేసేటువంటి అమరావతి కార్యక్రమం రాష్ట్రానికి ఒక అభివృద్ధికి ఒక ఇంజన్ లాగా పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, మోడీ గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి ఇది ఒక శుభదినం అని చెప్పి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. జై చంద్రబాబు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునః ప్రారంభ సభకు బస్సుల్లో తరలి వెళ్తున్న ప్రజలతో ఉన్న బస్సులను ప్రారంభించిన జనసేన పార్టీ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, జనసేన నాయకులు ఇర్రి సాయి. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వంలో అమరావతి రాజధానిగా పునః ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గుంటూరు నగరం నుండి సుమారు 40,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ సభకు వెళుతున్నారని చెప్పారు. ఈ ఆనందం ఒక గుంటూరు ప్రజలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అట్లానే మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్నిర్మాణం, ఈ రోజున రాజధానికి కన్స్ట్రక్షన్కి ఈ రోజున శంకుస్థాపన అనేది ఈ రోజున చేసుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క ఆనందం ఒక్క గుంటూరుకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ ఈ రోజున ఆనందంగా ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశం ఈ రోజున చూస్తే గుంటూరు నుంచి ఈ రోజున కనీసం 40,000 మంది గుంటూరు నుంచే, ఒక గుంటూరు సిటీలో నుంచే రావడం జరుగుతూ ఉంది. ఈ రోజున బైపాస్ రోడ్లో మేము నిలబడి ఉంటే ఎన్ని వేల లారీలు మన బస్సులు ప్రయాణాలు చేసుకుంటా దానికి ఎక్కడెక్కడి నుంచో దానికి జనం ఈ రాజధాని కోసం, మరి రాజధాని ప్రాంతానికి స్వచ్ఛందంగా మరి ఈ రోజున బయలుదేరి రావడం జరిగింది. ఈ రోజున మా గుంటూరు సిటీకి అందుబాటులో కూటవేతు దూరంలో ఉన్నటువంటి ప్రదేశంలో మరి రాజధాని నిర్మించడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మేము అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి ఒక్కసారి అందరూ జిందాబాద్ చెప్పుకోవాల్సినటువంటి సమయం ఈ రోజున. జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు, జిందాబాద్. ఆంధ్రప్రదేశ్లో మరొక సువర్ణ అధ్యయనంగా మరొకసారి అనుకోవచ్చు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అని భావిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ భాగస్వామ్యంతో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ కూటమి ఏర్పాటు చేసుకొని వారి సారథ్యంలో ఈరోజు పునర్నిర్మాణానికి రాజధానికి అమరావతికి విచ్చేస్తున్న లక్షలాది మంది జనాల ప్రతి ఒక్కరికి సాక్షిగా ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క కూటమి భాగస్వామి కళ నెరవేర్చి మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మన గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో 8వ డివిజన్ నుంచి కూడా మనం బస్సులు పెట్టి వేలాది మందిగా తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వేలాది మంది ప్రజలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గుంటూరు ఏటుకూరు రోడ్ బైపాస్ లో ప్రధాని సభకు వెళ్లే బస్సులకు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని చారిత్రాత్మక ఘట్టంతో పోల్చారు. ఆంధ్ర ప్రజల ఆకాంక్షల మేరకు నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించి దాని నిర్మాణానికి పూనుకున్నారని గుర్తు చేశారు. అయితే జగన్ ఆడిన 3 రాజధానుల డ్రామా కారణంగా అమరావతి నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. తిరిగి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రబ్బానీ, 19వ డివిజన్ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు, రహీం, ఈలు, సయ్యద్,
ఆదం షా, తన్నీరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మే 2వ తారీఖు మన అమరావతి పునఃప్రారంభ మహోత్సవానికి అందరం కూడా వెల్లువెత్తున బయలుదేరాము. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి దాదాపుగా 300 బస్సులు, అదేవిధంగా 300 కార్లు మరియు 500 బైకులతో దాదాపుగా 30,000 మంది వెల్లువెత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరవడం కోసం అందరం కూడా బయలుదేరాము. నరేంద్ర మోడీ గారు వచ్చి దీన్ని పునఃప్రారంభించబోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర కళల రాజధాని అయిన అమరావతిని మళ్ళీ ప్రారంభించుకుంటున్నాం. చాలా శుభ సందర్భం. గడిచిన 5 ఏళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని ఎలా నిర్వీర్యం చేశారో మనం గత పాలకుల్ని చూసాము. మరి ఇప్పుడు మనకి నిబద్ధతతో ఈ కూటమి నాయకత్వం మొత్తం కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో అద్భుతమైన రాజధాని, ప్రపంచంలోనే ధీటుగా ఉండే ఒక రాజధానిని నిర్మించుకోవడానికి తొలి అడుగు వేస్తూ ఉన్నాము. దానికి అందరం కూడా సంసిద్ధమయ్యి వెల్లువెత్తున బయలుదేరడం జరిగింది. గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో 20 డివిజన్ల నుంచి చాలా ఎత్తున ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోవడానికి బయలుదేరుతున్నాము. మా గల్లా మాధవి గారు దాదాపుగా 30,000 పైచినుకు జనాభాని సమీకరించి సభా ప్రాంగణానికి తీసుకెళ్ళడానికి సన్నాహాలు సంసిద్ధం చేశారు. అన్ని విధాలుగా వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు 20 డివిజన్ల నుంచి మాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు మా గల్లా మాధవి మేడం గారు, మా ఎమ్మెల్యే గారు అన్ని విధాలు దగ్గరుండి చూసుకొని మాకు సహాయ సహకారాలు అందించారు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం అయినా కానీ మా పార్టీ ప్రోగ్రాం లాగా ఒక పండగ వాతావరణం లాగా మా మేడం గారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోనే ఒక బెస్ట్ నియోజకవర్గంగా నిలబెట్టాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ అభివృద్ధి అన్నిటిలోనూ గల్లా మాధవి గారు చాలా ముందుండి అన్ని విధాలుగా కార్యకర్తలకి, నాయకులకి సహాయ సహకారాలు అందిస్తున్నారు కూడా. మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అన్ని విధాలుగా అందిస్తున్నారు. మా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానమైన రోడ్లు కానివ్వండి, మా డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ చెప్పిన వెంటనే ఆమె మాకు సహకారం అందించి అధికారులతో మాట్లాడి ఎమ్మటినే సమస్యల్ని తుదముట్టిచ్చేస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యేని ఇప్పుడు దాకా మేము చూడలేదు. అటువంటి ఎమ్మెల్యేని ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము గొప్పగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఎమ్మెల్యే గారు దాదాపుగా మా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇంకో 20 సంవత్సరాలు కూడా ఇటువంటి ఎమ్మెల్యేని మాకు అందించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున 20 డివిజన్ తరఫున మేము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుకుంటున్నాము. ఒక పాకిస్తాన్ కాదు 100 పాకిస్తాన్లు వచ్చినా భారత్ ను ఏమీ చేయలేరని మంత్రి నారా లోకేష్ అన్నారు. భారత్ వద్ద మోదీ అనే మిసైల్ ఉందన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభలో అమరావతి నమో నమా అని 2 సార్లు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరగటం ఖాయం. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం. ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చెబుతూ మద్దతిస్తున్నారు. 2014లో మనల్ని మేడపెట్టి గెంటేశారు. రాజధాని కూడా లేకుండానే విడిపోయాం. చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారు. చంద్రబాబుపై కోపంతో కొందరు రాజధానిని పక్కన పెట్టారు. అమరావతికి అండగా ఆంధ్ర ప్రజలంతా నిలబడ్డారని అన్నారు. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా అమరావతి రైతులు తగ్గేదేలే అన్నారు. గత ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి నినాదాలను మాత్రం ఆపలేకపోయింది. ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరి ఇంట్లోనో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. రైతులకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్న అమరావతి అన్స్టాపబుల్ అన్నారు. నమో నమః అమరావతి, నమో నమః అమరావతి, నమో నమః. వేదికమైనున్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదికమైనున్న ఇతర గౌరవ పెద్దలకు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గాం ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు.
100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. వేర్ అదర్స్ హెసిటేటెడ్ ఫర్ డికేడ్స్, నమో యాక్టెడ్, rewriting history with courage. True to his commitment to empower the marginalized and deprived, Namo's bold stroke will deliver social justice in its truest form. Namo gariki Andhra Pradesh anna, Amravati anna ento prena. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరూ తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విజయవాడ జిల్లా జైలు నుంచి విచారణ నిమిత్తం సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం విచారణకు ఆయన్ను కార్యాలయానికి తీసుకెళ్లారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వివరించిన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వారం రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆయన శుక్రవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు సిట్ కస్టడీకి అప్పగించింది. రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విచారించారని పేర్కొంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి కేసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేర్చేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఫిలిం సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని జగన్ ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్ కు అనుమతిచ్చింది. ఈ క్రమంలో గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పారని ప్రస్తుత ప్రభుత్వం షాకాజు నోటీసులు ఇచ్చింది. దీన్ని సురేష్ ప్రొడక్షన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం కుదరదని తేల్చి చెప్పింది. అవసరం అనుకుంటే ప్రభుత్వ షాకాజు నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. మరోవైపు పిటిషన్ ఉపసంహరించుకుంటామని సురేష్ ప్రొడక్షన్ కోరగా ధర్మాసనం అనుమతించింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.